నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. దేశవ్యాప్తంగా ఎన్నికల పర్వం కొనసాగుతూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా మొదటి దఫా ఎన్నికలు ఈరోజు తమిళనాడులో కానీ మిగతా రాష్ట్రాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. అయితే తెలంగాణలో కూడా నిన్ననే నామినేషన్ల పర్వం స్టార్ట్ కావడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు అందరు అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తూ ఒక ఎన్నికల హడావిడి అయితే కనబడతా ఉంది. ఇక రేపు అంటే ఎన్నికల పర్వం నామినేషన్ల పర్వం అయిపోయిన తర్వాత అభ్యర్థులందరూ కూడా ఈరోజు పోటాపోటీగా ప్రచారాలు చేయడం కానీ అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రత్యర్థులపై విమర్శలు చేసేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడి మొత్తానికైతే రాజకీయం వేడెక్కేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం మన కాలేజ్ టీవీ స్టూడియోలో యంగ్ అండ్ డైనమిక్ కంటెస్టెంట్ బీజేపీ తరఫున పోటీస్తున్నటువంటి నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థి పోతుగడ్డి భరత్ మనతో పాటు ఉన్నారు. వారు గతంలో 2020 నుంచి అనుకుంటా జెడ్పీటీసీగా కొనసాగుతూ ఉన్నారు. సో వారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో పోతుగంటి రాములు, ఆయన దాదాపు 94 నుంచి కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా నాగర్ కర్నూల్లో విస్తృతమైనటువంటి పరిచయాలతోటి ఈరోజు ప్రజలకు దగ్గరగా పనిచేసి వస్తున్నారు. కంటిన్యూగా దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆయన ఏదో ఒక దాంట్లో ప్రజల్లో తిరుగుతూ ఉన్నటువంటి విస్తృత పరిచయాలు. మరి వారి ఫాదర్ యొక్క చరిష్మా కావచ్చు, వారి ఫాదర్ సంబంధించినటువంటి చేసినటువంటి నాగర్ కర్నూలు అభివృద్ధి కావచ్చు, మరి పోతుగంటి భరత్కు ప్లస్ అవుతుందా, లేదంటే ఆయన ప్రచార శైలి ఎలా కొనసాగుతుంది, మోడీ మానియా నాగర్ కర్నూల్లో సౌత్ తెలంగాణలో పనిచేస్తుందా అనే విషయాలు కూడా వారి మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. అదేవిధంగా వారి ప్రత్యర్థుల బలాబలాలు ఏంటి, ఈయన బలాబలాలు ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నిద్దాం. వారి గెలుపు అవకాశమై పూర్తి స్థాయిలో వారిని మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. నాకు తెలిసి గెలిస్తే మీరే ఒక యంగ్ ఎంపీగా ఉండే అవకాశం ఉంది, నిజమేనా? అవునండి. చాలా యంగ్ కనబడతా ఉన్నారు. ఫస్ట్ మీ ఏజ్ ఎంత అసలు? నా ఏజ్ 36 అండి. 36. నాకు తెలిసి చాలా యంగ్ ఏజ్ లో మీరు పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు అనుకుంటున్నాను. అయితే ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోడీ గారు యువతకు అవకాశం కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. అయితే జనరల్గా ఇప్పుడు నాగర్ కర్నూల్లో చాలా పోటాపోటీగా జరుగుతూ ఉంది. 3 అభ్యర్థులు కూడా, ఒకవైపు మీరు పోతుగడ్డి భరత్గా, అదేవిధంగా ఇంకొక వైపు కాంగ్రెస్ నుంచి మల్లు రవి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కొను పోటీ చేస్తున్నారు కదా. సో ఈ 3 అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు ఉంటుందని అనుకోవచ్చా? ఎట్లా ఉంది పరిస్థితి గ్రౌండ్లో? మీరు తిరుగుతూ ఉన్నారు కదా. జనరల్గా ఇది అసెంబ్లీ ఎలక్షన్ అయితే ఒకలాగా చూస్తారు. లోక్సభ ఎలక్షన్ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా చేయాలని ఒకే ఒక తలంపుతో ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇంతకుముందు మీరు గమనిస్తే లాస్ట్ ఎలక్షన్లో 2019 లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి ఒక అసెంబ్లీ సీట్ మాత్రమే వచ్చింది, కానీ లోక్సభలో 4 గెలిచారు. అదే పునరావృతం అవుతుంది. ఇప్పుడు ఆ 1కి 8 సీట్లు వచ్చినట్టే. ఇప్పుడు ఆ 4కు 3 సీట్లు, 12 సీట్ల పైగా మేము బీజేపీ గెలుచుకుపోతున్నాం. దానిలో నాగర్ కర్నూలు ఉంటుందని మీ ప్రగాఢమైన నమ్మకమా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కొంత సౌత్ తెలంగాణలో ఎందుకో బీజేపీ చాలా వీక్గా కనబడుతుందని తెలుస్తూ ఉంది. సో ఆ ప్రభావం ఏమన్నా మీ పైన పడే అవకాశం కనబడుతుందా? దేశంలో 200 సీట్ల నుంచి 300 సీట్లకు ప్రబలిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 400 సీట్లకు ఎగబాకడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారని గత 10 సంవత్సరాలుగా ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే మీరు అడుగుతున్నట్టు దక్షిణ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లేదనేది ఇప్పటి నుంచి ఆ మాట రాకుండా భారతీయ జనతా పార్టీని ఇంకా బలీయంగా పటిష్టంగా చేయడానికే మేము భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు చెప్పినట్టు నాన్నగారి అనుభవం, మంచి పేరు ఉపయోగపడుతుంది నన్ను గెలిపించడానికి. అయితే మీరు ఆల్రెడీ మీ ఫాదర్ బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎంపీగా కొనసాగుతున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి మీరు బీజేపీలో చేరడం గల కారణాలు ఏంటి అసలు? బహుశా దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఒకటి, ఒక ఎంపీ రోల్ బీఆర్ఎస్లో 0 అని చెప్పొచ్చు. కేవలం కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్లు, గ్రామీణ సడక్ యోజన, నేషనల్ హైవేస్, ప్రసాద్ స్కీమ్స్ లాంటివి తప్ప ఒక ఎంపీగా ఏదైనా పని చేయాలంటే, కనీసం దళిత బంధు ఒక ఎంపీ ఇవ్వాలంటే కూడా ఇవ్వలేని పరిస్థితిలో అన్ని ఎమ్మెల్యేలే బాస్లు అని చెప్పేసి ప్రజలకు ఎంపీలను దూరం చేసే వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఫ్రంట్ ఫేస్ గా ఉండాలి, ఇంకెవరూ కనిపించకూడదు, ఇంక్లూడింగ్ మీ యాజ్ జెడ్పీటీసీ. ఎవరు కనపడకూడదు. ఎవరైనా సరే ఎమ్మెల్యే మోకాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని వాళ్ళు పనులు చేయించుకోవాలనే వ్యవస్థను క్రియేట్ చేసింది. తాను పెంచి నా పాము తనే కాటేసినట్టు ఆ
వ్యవస్థ ఈరోజు ఆ పార్టీ కుప్పకూలిపోవడానికి ఒక కారణమే. అంటే ఆ పార్టీ కుప్పకూలుతుందనే భావంతో మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారా, లేకపోతే మేము ఇంకేమైనా ప్రజలు నాన్నగారు మీరు అన్నట్టు 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నప్పటికీ Yes, yes. ఒక ఎంపీగా ఏ రోజు కూడా తను సాటిస్ఫైడ్ గా లేకుండే. ఓకే మనం ఎన్నో పనులు చేయాలని ప్రజలు ఎంతో ఆశతో మన మీద ఓటేసి గెలిపించారు. దాదాపు టిఆర్ఎస్ పార్టీ 3 సార్లు పోటీ చేసినా ఓకే ఎప్పుడు కూడా అభ్యర్థి గెలవలేదు. ఓకే కానీ నాన్నగారు పోటీ చేసినప్పుడే 2 లక్షల మెజార్టీతో గెలవడం జరిగింది. Okay. అది ప్రజలు ఆయన మీద ఉన్న ప్రేమను చూపించారు. Okay. అటువంటి ప్రేమను చూపించిన ప్రజలకు మనం సాయం చేయాలన్నా కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు అడ్డుపడడం, ఇటువంటి వ్యవస్థలో ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోయాం. ఓకే అటువంటి తరుణంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. Okay. ప్రజలకు ఇన్ని సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ దాన్ని కొనసాగించాలంటే ఒక బలీయమైన నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో చేరాను. ఓకే అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు మీ ఫాదర్ ఎంపీగా ఉండే, మీరేమో జెడ్పీటీసీగా ఉన్నారు. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక అవమానాలు ఎదుర్కొని చెప్తా ఉన్నారు కదా. అంటే ఎలాంటి అవమానాలు? జనరల్గా మీరు పార్టీ పరంగా ఎమ్మెల్యే ఆధిపత్యం ఉంటుంది తప్ప ఎంపీ కానీ మా లాంటి వాళ్ళకి కానీ ఎలాంటి అవకాశం ఉండదు, ప్రజలతో కలవడానికి కానీ ప్రజలకు ఏమైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో అంటున్నారు కదా. అలాంటి సంఘటనలు ఏమైనా కనబడుతున్నాయి మీకు? అంటే ఏమైనా ఉన్నాయి, చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? చాలా ఉన్నాయండి. యా ఇప్పుడు నేను బీఆర్ఎస్లో జెడ్పీటీసీగా ఎన్నుకోబడ్డ తర్వాత నాకు జిల్లా పరిషత్ అవకాశం వచ్చింది. ఓకే జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం వచ్చింది. యా ఆ చైర్మన్ అవకాశం నేను కూడా పోటీలో ఉన్నప్పటికీ యా ఒక అనర్హురాలు, అంటే 3 పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అనర్హులు ఓకే చట్ట ప్రకారం, పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఎస్ ఎస్ అని తెలిసినా ఎస్ నాకు ఇవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు దాన్ని వాళ్ళు చట్ట విరుద్ధం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మేమేం చేసినా నడుస్తుందనే ఉద్దేశంతో ఓకే చట్ట విరుద్ధమైన చర్య తీసుకొని జిల్లా పరిషత్ చైర్మన్ గా 3.5 సంవత్సరాలు ఒక అనర్హులకు ఇచ్చి రాజ్యాంగ వ్యవస్థను ఓకే వాళ్ళు ఎంత నిర్వీర్యం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఓకే కేవలం వాళ్ళు చెప్పింది నడవాలి ఓకే అంతే తప్ప ప్రజలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశం లేకుండే. ఓకే దాని తర్వాత మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం మళ్ళీ వచ్చింది. వచ్చినప్పుడు మా జిల్లా స్వరూపం ఎట్లా ఉంటుందంటే 20 మండలాలు ఉంటాయి మాకు నాగర్ కర్నూలు జిల్లాలో. అందులో 19 మండలాలు నాగర్ కర్నూలు పార్లమెంట్కి వస్తాయి. ఒక మండలం మహబూబ్ నగర్ పార్లమెంట్కి వెళ్తుంది. అవును కానీ రెండోసారి కూడా నాకు ఇవ్వద్దనే ఉద్దేశంతో ఆ ఒక్క మండలానికి జిల్లా పరిషత్ చైర్మన్. ఓకే ఇది అందరూ ఎమ్మెల్యేలో చదువుకున్న వ్యక్తి, చురుకైన వ్యక్తి, ప్రజల్లో పేరు సంపాదించుకుంటాడు. రేపొద్దున ప్రజల్లో పేరు సంపాదించుకుంటే రాములు గారి పేరు నిలబెడతాడు, మాకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో నన్ను అడ్డుకోవడం జరిగింది. ఓకే సో ఇలాంటి అనేకమైన సంఘటనలు ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీలో మీకు బాగా బాధ కలిగించింది వాస్తవంగా? ఖచ్చితంగా బాధ కంటే ఎక్కువ ప్రజలకు దగ్గర కావడానికి ఒక అవకాశంగా భావించుండే. ఓకే రెండోసారి ఏదైతే జైసాండ్రో అప్పుడే నేను రాజీనామా జరిగింది. అధికార పార్టీలో ఉన్నప్పటికీ, ఒక ఎంపీ గారి కుమారుని అయినప్పటికీ ఆత్మగౌరవాన్ని మించింది ఇంకోటి లేదు కాబట్టి ఒక అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం ఎవరైతే రైట్ పర్సన్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని కోరుకున్నాను. అప్పుడు ఇది ఎస్సీ రిజర్వ్ సీట్, ఎస్సీల మీద ఒక ముద్ర వేయడానికి, అనర్హులకు ఇచ్చి వీళ్ళకు పని చేత కాదు అనే ఒక ముద్ర ఎస్సీలకు వ్యతిరేకమైన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. అందులో భాగంగానే నన్ను 2 సార్లు నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్లకు ఎమ్మెల్యేల ఆధిపత్యం చెలాయించేలా చూసి ప్రజలందరూ దీన్ని గమనించి దానికి తగిన తీర్పు ఇచ్చారని నేను అంటే ప్రధానంగా మీ యొక్క ఎదుగుదలను అడ్డుకున్న వాళ్ళలో ప్రధానమైన పేర్లు ఏమని చెప్పవచ్చు? మీరు ఏమంటారు మీరు? మళ్ళీ ఆ పేర్లు అవసరం లేదు, మా జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఓకే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ తెలుసు. పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు. ఓకే సో ఇప్పుడు జనరల్గా అంటే ఎవరైనా అభ్యర్థి పార్టీ మారాలనుకుంటే రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీ అంటే ఎక్కడైతే ప్రస్తుతం మనం అనుకుంటే తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. అదేవిధంగా నాగర్ కర్నూలులో కూడా అటు మహబూబ్ నగర్ సైడ్ కూడా చాలా వరకు సీఎం కాన్సెన్స్, మళ్ళీ అంతా ఉమ్మడి జిల్లా అంతా కూడా సీఎం కిందికి వస్తుంది వాస్తవంగా. సో ఎవరైనా ఆలోచిస్తే కాంగ్రెస్ వైపు ఆలోచిస్తారు వాస్తవంగా. సో మీ విజయం కూడా సులువుగా ఉంటుంది వాస్తవంగా. అక్కడ భారతీయ జనతా పార్టీ మూలాలు కూడా కొంచెం వీక్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాంటి అనుకూలమైన పరిస్థితులు వదిలిపెట్టి మీరు ఎందుకు ఒక ముళ్ళ కంచె లాంటి బీజేపీని అక్కడ నాగర్ కర్నూలులో అంత పెద్ద ఎత్తున క్యాడర్ని బీజేపీకి ఎందుకు చేయడం జరిగింది అసలు? బీజేపీ ముళ్ళ కంచె కంటే కూడా ఒక కమలం పువ్వుగా నేను భావించాను. ఓకే దాని ద్వారా నా పైన
వేసిన రాళ్ళు కమలం పువ్వుకు ఎలా అయితే బురద అంటుకోదో ఈ రాళ్ళన్నీ కూడా నాకు అంటుకోకుండా నేను ఎదగలిగింది, నేను సేవ చేయగలిగింది. ఎందుకంటే రేపు రాబోయేది మోడీ గారి ప్రభుత్వమే, మూడోసారి ప్రధాని అయ్యేది మోడీ గారి. మళ్ళీ నేను స్టేట్ లో వేరే పార్టీలో, సెంట్రల్ లో వేరే పార్టీలో ఉండడం వల్ల మా నాగర్ కర్నూలు ప్రాంత ప్రజలకు తగిన న్యాయం చేయగలనని నేను అనుకోలేదు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వచ్చేది బీజేపీయే. నేను కూడా చిన్నప్పుడు శిశు మందిలో చదువుకుని ఉండే, నేను కూడా సంస్థాగతంగా వారికి ఎంతో కొంత అనుబంధంగానే ఉన్నాను. నాన్నగారితో పాటు వేరే రాజకీయ పార్టీలో ఉన్న నాన్నగారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి పొత్తు బీజేపీతోనే ఉండింది గత 20 సంవత్సరాలుగా. దాని తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది, మీరు అయినట్టు కాంగ్రెస్ కూడా అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే నాన్నగారిని రమ్మని అడిగింది. అయినప్పటికీ ఆయన డెసిషన్ ఏంటంటే ఒక మన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలా, నిజాయితీగా పార్టీకి పనిచేయాలన్న ఉద్దేశంతో తను పార్టీ మారకుండా వెయిట్ చేశాము. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది, ఇంకా ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీకి వెళ్తే దేశ భద్రతను కాపాడే పార్టీ కాబట్టి ఈ రోజు జాయిన్ అయిన 48 గంటల్లోనే ఒక 36 సంవత్సరాలైన యువకుడినైన నాకు ఫస్ట్ లిస్ట్ లోనే నా పేరు ప్రకటించి మాకు జీవితంలో మర్చిపోలేనంత గౌరవాన్ని భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటారా? మరి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా మోడీ గారు జాయిన్ అయినప్పుడు అడిగారు, మీకు పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా, ఎలా ఉంటుంది, మీకు ఏ రకమైన సాయం చేయాలని అడిగారు. అడిగితే మీరు మా నాగర్ కర్నూలు గడ్డపై అడుగుపెట్టి వెళ్ళండి సార్ చాలు అని చెప్పాను. అది అడిగిన 15 రోజుల్లోనే ఆయన టూర్ ప్లాన్ చేసుకొని మొదటిసారిగా నాగర్ కర్నూలు గడ్డపై అడుగుపెట్టి యువకుడినైన భరత్ కు టికెట్ ఇచ్చాము, అతన్ని గెలిపించుకొని రమ్మని ఆయన ఆశీర్వదించెళ్ళారు. అటువంటి ప్రపంచ దేశాలన్నీ ఒక హీరోగా, ఒక యుగ పురుషుడిగా, ఒక నాయకుడిగా భావించే మోడీ గారు ఈరోజు నాగర్ కర్నూలు గడ్డపైకి వచ్చి నన్ను ఆశీర్వదించడం జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభవం. మీరు అన్నారు కదా ఒక యుగ పురుషుడు, ఒక ప్రపంచాల్లో ఒక శక్తివంతుడు అని చెప్పేసి అన్నారు కదా, అలాంటి వ్యక్తి అంటే గతంలో మీరు జెడ్పీటీసీగా ఓన్లీ కేవలం రాష్ట్ర ఎంత ఇష్టంగా రాష్ట్రం హైదరాబాద్ వరకే, హైదరాబాద్ నాగర్ కర్నూలు వరకే పరిమితం వాస్తవంగా. అలాంటి దాంట్లో మా అంటే మీరు కేసీఆర్ కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని వచ్చు వాస్తవంగా. కానీ ఇప్పుడు మీరు ప్రధాని మోడీ చేత ప్రశంసలు అందుకున్నారు, యువకుడు గెలిపియండి అని చెప్పేసి ఆయన ఆశీస్సులు మీకు రావడం, అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీకేమనిపించింది అసలు? మీకు ఒక భావోద్వేగం అంటే కొంత సంతోషం, ఒక రకమైన ఫీలింగ్ అయితే ఉంటాయి కదా, ఆ ఫీలింగ్ ఏంటి అసలు? నేను గత 5 సంవత్సరాలుగా జెడ్పీటీసీగా పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా నిధులు కూడా రాలేదు. మీరు జెడ్పీటీసీ ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా కేవలం వచ్చేయన్నీ కూడా కేంద్ర నిధులే, 15 ఫైనాన్స్ నిధులే వచ్చినాయి. ఓకే, మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన గౌరవం కానీ, ప్రోటోకాల్ కానీ, నిధులు కానీ కూడా ఏవి జరగలేదు. ఏ స్కీమ్ పెట్టినా కేంద్ర ప్రభుత్వం స్కీమే అది. లోకల్ బాడీస్ అండ్ ఎంపీస్ కి కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే శరణ్యం. ప్రజలకి ఏదైనా మంచి చేయాలనుకుంటే అది జరగనిచ్చేవాళ్ళు కాదు. మొదటి నుంచి నాకు అవగాహన ఉంది ఏ స్కీమ్స్ ఎట్లా పనిచేస్తాయి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి. ఎందుకంటే నేను 5 సంవత్సరాలుగా రూరల్ లెవెల్లో ప్రజలతో కలిసిపోయేవాడిని. కాబట్టి నాకు ఐడియా ఉంది కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకురావాలంటే ఏం చేయాలి, ఈ గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే ఎన్ని సెక్టార్స్ కి మనం డివిజన్స్ చేయాలి. మహిళా గ్రూప్లకు ఇచ్చేది డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, ఉపాధి కూలీలకు డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, పిహెచ్సిలకు డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఆల్ సెక్టార్స్ లో డెవలప్మెంట్, సంక్షేమ పథకాలు తీసుకోండి, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ తీసుకోండి, ప్రతి దానికి ఫండ్స్ ఇచ్చేది కేవలం కేంద్ర ప్రభుత్వమే. అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళవిగా ప్రమోట్ చేసుకుంటున్నాయి. మీకు మొన్న కట్టించిన రైతు వేదికలకు కూడా డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, శ్మశానాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరుగుదొడ్ల విషయం కావచ్చు, అన్ని విషయాలు మనం మరుగుదొడ్ల దగ్గర నుంచి ప్రకృతి వనాల దగ్గరికి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే నేను 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను కాబట్టి నేను ఒక సాక్ష్యంగా నేను చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఆ పనులు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చేసిన పనుగా ఇన్ని రోజులు ప్రమోట్ చేసుకుంటూ దాన్ని వాళ్ళే చేశామని గొప్పలు చెప్పుకుంటూ పోయారు. కానీ ప్రజలు గమనించారు, ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వాన్ని మార్చారు. మార్చిన తర్వాత నేను మా సీఎం ఉంటారు, సీఎం కేసీఆర్ గారిని కలవడానికి బహుశా చాలా రోజులు పట్టేది. కానీ మీరు ప్రధానమంత్రి గారిని కలవడం నిజంగా నన్ను మన సీఎం
కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి అడ్డుపడ్డ శక్తులు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ దేవుడే, ఆ రాముడే ఈరోజు నరేంద్ర మోడీ గారిని నన్ను కలపడానికి ఈరోజు నన్ను దీవించినట్టుగా నేను భావిస్తాను. ఓ సూపర్. ఆ రాముడు నాన్నగారే, ఆయన పేరులోనే రాముడు ఉన్నాడు కాబట్టి ఆయన మంచితనం వల్లే, ఆయన దీవెన వల్లనే ఈరోజు అంత తొందరగా ఆయన ఆశీర్వాదం పొందగలిగానని నేను అనుకుంటున్నాను. ఒక జెడ్పీటీసీగా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ మొత్తం మీకు అంత అవగాహన ఉంది వాస్తవంగా, ఎందుకంటే ఒక జెడ్పీటీసీగా సర్పంచ్గా రాజకీయం చేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా సులువుగా గెలవగలుగుతారు వాస్తవంగా. సో అదేవిధంగా జెడ్పీటీసీగా ఉన్న సమయంలోనే మీ ఫాదర్ కూడా ఎంపీగా ఉన్నారు. అంటే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధుల విషయంలో చెప్తా ఉన్నారు, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూడా ఏవైతే స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ సంబంధించిన విషయాల్లో లోతుగా గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ రెండు అనుభవాలు అంటే ఎట్లాగో మీరు మీ ఫాదర్ విషయంలో ఎక్కడో ఒక దగ్గర ఆయనకు సంబంధించిన కార్యకలాపాలు పాల్గొని ఉంటారు అక్కడక్కడ. ఆ వ్యవస్థ వ్యవహారం అంతా తెలిసి ఉంటుంది వాస్తవంగా. ఈ రెండు అనుభవాలు నాగర్ కర్నూల్లో రేపు గెలిస్తే ఆ నాగర్ కర్నూలు ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉన్నట్రా? ఖచ్చితంగా అండి. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రజలందరికీ తెలుసు, నాన్నగారికి పిఏలు ఎక్కువ ఉండరు, నేనే ప్రతి కార్యక్రమం చూసుకునేవాడిని. ఓకే. ఆయనకు సంబంధించిన పార్లమెంట్ కి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ఎలక్షన్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి పార్లమెంట్ లో క్వశ్చన్స్ దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా నేనే దగ్గర నుండి చూసుకునేవాడిని. ఓకే. తద్వారా నాకు నాలెడ్జ్ వచ్చింది. నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతుండేవాడిని. సో నాకు ఇది ఒక అనుభవంలా నేను నేర్చుకునేవాడిని. ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే ఏదో ఒక రకంగా మనకు జరుగుతున్నది ఏంటి, స్కీమ్స్ ఏంటని తెలుసుకోవడం చాలా అవసరం. అట్లాంటి పరిస్థితుల్లో మనకు ఈ వ్యవస్థలో జరిగే మార్పులకు అనుగుణంగా ఇప్పుడు మీరు చూడండి, మోడీ గారు ఏం చేశారంటే మరుగుదొడ్లు కట్టించారనుకుంటున్నారు కదా, మరుగుదొడ్ల నుంచి చంద్రయాన్ వరకు చేశారు. అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. ఇంక్లూడింగ్ రేషన్ కార్డ్, రేషన్ ఫ్రీ ఇస్తున్నారు 2.5 years నుంచి అందరికి. ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కోవిడ్ తర్వాత ఫ్రీ ఇస్తున్నారు. వచ్చే 5 ఏళ్ళు కూడా ఫ్రీ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. సో ప్రజల అవసరాలను గుర్తించి దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే ఈ రోజున వ్యవస్థలో ఏ స్టేట్లలో ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి వాటికి తగిన సంబంధితంగా కస్టమైజ్ చేసేసి వాళ్ళకి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. విశ్వకర్మ యోజన తీసుకోండి, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నప్పుడు మన నాగర్ కర్నూలు అభివృద్ధికి చెందాలంటే ఏం చేయాలని ఒక డెవలప్మెంట్ ప్లాన్ ని ప్రిపేర్ చేసుకొని మనం పార్లమెంట్ లో అడుగు పెడితే రేపు పొద్దున నాగర్ కర్నూల్ ఇంకా ముందు రోజుల్లో వెనకబడిన ప్రాంతం అని చెప్పకుండా అభివృద్ధి చెందాలని కోరికుంది నాకు. అవును. అంటే ఇప్పుడు జనరల్ గా నాగర్ కర్నూల్ సంబంధించి చాలా వరకు మల్కాజ్గిరిలో ఈటల గారు మల్కాజ్గిరి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మెదక్లో నిన్న డీకే అన్న గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది కదా. సో అట్లా మీరు కూడా నాగర్ కర్నూల్ డెవలప్ చేయడానికి మీ దగ్గర ఆ మేనిఫెస్టో అలాంటిది ఏమైనా విడుదల చేస్తున్నారా? అందులో ప్రధానమైన పాయింట్స్ ఏమి ఉండబోతున్నాయి అసలు? ఖచ్చితంగా డెవలప్ చేస్తున్నామండి. ప్రధానమైన అంశాలు ఏంటంటే మాకు ఎన్నో సంవత్సరాల కళ రైల్వే లైన్. ఓకే. ఆ రైల్వే లైన్ కోసం నాన్నగారు కూడా పోయినసారి ఎలక్షన్లో మాటిచ్చారు. మేము కూడా చాలా లెటర్స్ రాసాము. 2019 నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. ఓకే. అయితే గత 8 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా స్పందించి మాకు సర్వే కోసం 9 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది రైల్వే లైన్ కోసం. ఓకే. ఆ సర్వే ఇంకొక 4 నెలల్లో పూర్తవుతుంది. పూర్తయిన వెంటనే దానికి అనుగుణంగా రైల్వే లైన్ నిర్మించాలనుకుంటున్నాము. ఓకే. ఆ రైల్వే లైన్ రావడం వల్ల చుట్టుపక్కల పాలమూరు వలస కార్మికుల జిల్లా అందరూ కూడా వేరే దగ్గరికి వెళ్తారు ఉపాధి కోసం. ఆ ఉపాధి అవకాశాలు ఈ రైల్వే లైన్ రావడం వల్ల ఇక్కడనే బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడనే ఇండస్ట్రీ కారిడార్ వస్తుంది, ఇక్కడనే జాబ్స్ డెవలప్ అవుతాయి. సో ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్లకుండా వారు తగిన జాబ్ ఫెసిలిటీస్ కూడా మనం క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. రెండవది స్కిల్ డెవలప్మెంట్. యూత్ కి ఇక్కడ యూత్ చాలా ఎక్కువ నాగర్ కర్నూల్లో. యూత్ కి ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, డిగ్రీస్ వస్తున్నాయి, కానీ స్కిల్ ప్రాపర్గా వాళ్ళకు రావట్లేదు. కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కోసం మేము ప్లాన్ చేస్తున్నాము. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 100 మంది యువకులకు మేము స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి నిధులు ఇప్పించి వాళ్ళను ఎంటర్ప్రెనర్స్గా డెవలప్ చేయాలని కోరుతున్నాం. ఓకే. ఇవి ఎంటర్ప్రెనర్స్ కాకుండా ఉద్యోగాలు మళ్ళీ సపరేట్ అవి ఇంకా సపరేట్గా ఉద్యోగాలు న్యాచురల్గా మనకు రైల్వే కారిడార్ వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి. నేషనల్ హైవే కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. నాన్నగారి హయాంలోనే ఒక 1800 కోట్లతోని తిరుపతి హైవే స్టార్ట్ అయింది. ఓకే. సో అక్కడ ఈ రూట్స్ వల్ల ఏమైపోతుంది
ఏమవుతాయంటే కమాడిటీస్ వల్ల సర్వీసెస్ పెరిగి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అవును. అవే మళ్ళీ కొంతమంది యువతులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి మేము వాళ్ళందరినీ ఎంటర్ప్రినర్స్ గా డెవలప్ చేస్తాం. ఓకే, వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లాలని మా ఆలోచన. ఓకే, అంటే మీరు మీ ఒక అంటే బ్రాడ్ కాన్సెప్ట్ లో ఆలోచిస్తున్నారు వాస్తవంగా. అంటే నాగర్ కర్నూలు ఎంటర్ప్రినర్ తయారు చేస్తే ఆటోమేటిక్ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒక బ్రాడ్ కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను, అంతే కదా? అంతే అండి. యా, అయితే మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు సివిల్ సర్వెంట్ అవుదాం అనుకొని ఇటు వచ్చిన అని చెప్పేసి అన్నారు కదా. అసలు సివిల్ సర్వెంట్ కాకుండా ఎందుకు ఇటు రావడం జరిగింది? మీకు అవకాశాలు ఉన్నాయి వాస్తవంగా, ఎందుకంటే మీ ఫాదర్ ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్లస్ రాజకీయ నాయకుడిగా ఎంతో కొంత ఆర్థికంగా కొంత స్థిరంగా ఉంటారు కదా. మీకు సివిల్స్ ప్రిపేర్ కావడానికి మీకు మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది వాస్తవంగా. ఎందుకు అది కాదని మరి ఇటు రావడం జరిగింది? యాక్చువల్గా నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతుండే. ఓకే, నేను బీటెక్ చేశాను, ఎంబీఏ చేస్తున్నాను. ఆ టైంలో సివిల్ సర్వీసెస్ చేస్తేనే నాన్నగారిలా, ఎందుకంటే చిన్నప్పుడు బహుశా నేను మూడో క్లాస్ నుంచి నాన్నతో చూస్తూ ఉన్నాను. అవును, ఎలక్షన్స్ చూస్తున్నాను, ఎలక్షన్ ఇంజనీరింగ్ చూస్తున్నాను, అవును, ప్రజలతో ఆయన ఉండే విధానం చూస్తున్నాను, అవును, అధికారులు ప్రజలతో ఎలా పనిచేసుకుంటున్నారో చూస్తున్నాను. సో ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి, ఒకటి పాలిటిక్స్, రెండు అడ్మినిస్ట్రేషన్. ఎస్. పాలిటిక్స్ ఏంటంటే ఆ రోజున ఆ ప్రజలు ఆ వర్గం వాళ్ళకి చేయగల అవకాశం ఉంటుంది. అవును. అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా డైరెక్ట్ చేయగలిగే బ్రాడర్ వ్యూ ఉంటుంది, ఎక్కడైనా చేయొచ్చు, ఏ ప్రాంత ప్రజలకైనా చేయొచ్చు. సో అడ్మినిస్ట్రేటివ్ వైపు వెళ్ళాలంటే సివిల్ సర్వీసెస్ నేను చూస్ చేసుకోవాలనుకున్నాను. అప్పుడు మెయిన్స్ కూడా వెళ్ళాను. అదే టైంలో ఇక్కడ జెడ్పీ చైర్మన్ అవకాశం వచ్చింది. ఓకే, మామూలుగా ఇంకా రిజర్వ్డ్ స్థానం అయింది మా నగర్కను. సో అక్కడ అవకాశం వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా పోటీ చేయాలని అప్పుడు కేటీఆర్ గారు అందరూ కోరితే పోటీ చేయడం జరిగింది. కేటీఆర్ గారు స్వయంగా మీకు జెడ్పీ చైర్మన్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాడా అసలు? అప్పుడు ఇచ్చిండండి. ఓకే, ఇచ్చారు, వాళ్ళు మాట తప్పిరు. అక్కడ లోకల్ పరిస్థితి, లోకల్ వాళ్ళ ప్రెజర్ వల్ల వాళ్ళు వాళ్ళకి చేయాలన్నా కొన్ని చేయలేదు పరిస్థితులు మా జిల్లాలో ప్రత్యేకంగా. ఎప్పుడు మీరు కేటీఆర్ అడగలేదా మరి నాకు ఈ అవకాశం ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు? నేను కొంచెం బ్రాడర్ గా ఆలోచిస్తానండి. నేను ఆయన ప్లేస్ లో ఉన్నా కూడా నేను బహుశా అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుండేదేమో. ఓకే, ప్రెజర్స్ వల్ల బాగా బహుశా ఆయనకున్న లిమిటేషన్స్ లో ఆయనకు జెడ్పీ చైర్మన్ కంటే కూడా ఎమ్మెల్యేల మాట వినాల్సిన అవసరం ఉండిందేమో ఆ రోజున. ఓకే, అయితే నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లా ఈ రెండు కూడా అంటే ఎంత కాదనుకున్నా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కిందకి వస్తుంది అంతా కూడా. అక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్లస్ అక్కడ మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ గెలవాలని దాంట్లో ఎక్కువ ఫోకస్ అంతా కూడా మహబూబ్నగర్ పైన పెడుతున్నట్టు కనబడుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు. ఆ ప్రభావం ఈరోజు మీ ప్రచారానికి ఏమి ఇబ్బంది కాదంటారా? మీ గెలుపుకు ఇబ్బంది కాదంటారా? యాక్చువల్గా మేము చాలా గర్వపడుతున్నాం మా పాలమూరు బిడ్డ ఈరోజు సీఎం అయినందుకు. ఎందుకంటే వచ్చిన ప్రతి స్కీము ప్రతిది కూడా ఫస్ట్ గజ్వేల్కి, సిద్దిపేటకి, సిరిసిల్లకే పోయేది, మాకేం మిగలదా అని. అంటే ఆ రూట్ ఏమో అటు, ఈ రూట్ ఏమో ఇటు, అన్ని నార్త్కే పోతున్నాయి, సౌత్ దిక్కు ఎవరు చూడరు అనుకుంటున్న తరుణంలో మా అచ్చంపేట బిడ్డ రేవంత్ రెడ్డి గారు సీఎం అయినందుకు చాలా సంతోషంగా. నాగర్ కర్నూల్ అచ్చంపేట వాసి. మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఓటేసిన వాళ్ళే అందరూ కూడా. ఇప్పటికీ కూడా కొండరెడ్డిపల్లి గ్రామం, ఒంగూరు మండలం, అచ్చంపేటలోనే ఉంటది. ఓకే, నాన్నగారితో రేవంత్ రెడ్డి గారికి అనుబంధం కూడా ఉంది. టీడీపీలో 25 సంవత్సరాలు కలిసి పనిచేశారు. ఓకే, అయినప్పటికీ ఇక్కడ అంటే అనుబంధం వేరు. ఇప్పుడు ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రతినిధులు అన్నప్పుడు ఆటోమేటిక్ గా విమర్శలు ఉంటాయి, స్ట్రాటజీ ఉంటుంది, వాస్తవంగా వ్యూహాలు కూడా ఉంటాయి. రాజకీయంలో ఏ పార్టీ పనిచేసినా ప్రజల కోసమే పనిచేస్తారు. అవును, ఆ ప్రజలకు ఎవరు బాగా పనిచేస్తే ప్రజలు వారికే ఓటేసి గెలిపిస్తారు. అవును, మొన్న కేసీఆర్ గారి ప్రభుత్వం మంచి పనులు కొన్ని చేసినా లోకల్ ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయింది. అవును, ఆ ఎమ్మెల్యేలను సరిదిద్దుకోలేక చేంజ్ చేస్తుంటే గెలిచేదని మీ అందరూ కూడా చాలా రివ్యూస్ లో చెప్పారు. అది చేయకపోవడం వల్ల, ఒక చిన్న దబ్బిదం వల్ల ఇలాంటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక చిన్న తప్పిదం చేసింది. అది రైతు బీమా చేస్తానంది, అది చేయలేదు. అయినప్పటికీ ఇంకా మాకు టైం కావాలని అడుగుతున్నప్పటికీ కనీసం రైతు బంధు అన్నా వేయాల్సింది. రైతు బంధు కూడా వేయనప్పుడు రైతు బీమా ఇస్తారని నమ్మకం ప్రజలు కోల్పోయారు. రుణమాఫీ, రైతు బీమా ఇవన్నీ ఏమి ఇవన్నీ ఇవ్వనందుకు ప్రజలు కూడా ఈసారి నరేంద్ర మోడీ గారు కదా మనం ప్రధానమంత్రిని చేసేది, మనం వేసే ఓటు మోడీ గారికి. లోకల్ లీడర్స్ ని వీళ్ళని ఓడగొడదాం అనుకున్నాం, ఓడగొట్టేసినాం. ఇప్పుడు మనం మోడీ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాం, గెలిపిస్తాం అనే ఉద్దేశంతో ఉన్నారు.
సార్ ఇప్పుడు నాగర్ కర్నూల్ లాంటి ప్లేస్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ బీఆర్ఎస్ బలంగా ఉండే వాస్తవం. అంత గతంలో టీడీపీ ఉండే, ఇప్పుడు ఎక్కువ శాతం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ బలంగా ఉంది. ఎక్కడ బీజేపీ మూలాలు కొంచెం క్యాడర్ తక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఆ ప్రభావం ఏమైనా మీకు లాభం ఉంటుందా, నష్టం చేకూర్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు లాస్ట్ ఎలక్షన్స్ లో ఒకటే సీటు ఎమ్మెల్యే సీట్ గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 4 ఎంపీ సీట్లను గెలుచుకున్నట్టు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు క్యాడర్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఎట్లా అంటే తక్కువ మంది ఉన్నా గట్టిగా ఉంటారు, చాలా కష్టపడి పనిచేస్తారు. అవును, వాళ్ళు 100 మందితో, వీళ్ళు ఒకరైతే వాళ్ళు 100 మందితో సమానం. అవును, బీజేపీ కార్యకర్తలు. దాంతో పాటు ఈసారి మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలని కేవలం బీజేపీ వాళ్ళే కాదు, కామన్ ప్రజలు మరియు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి దేశ భద్రతను కావాలని కోరుకుంటున్నారు, పార్టీలతో సంబంధం లేకుండా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది, మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. అటువంటి బలమైన వ్యక్తి నాయకత్వం ఉంటే దేశం ముందుకు పోతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా నెలకొల్పింది ప్రజలకు సేవ చేయడానికి. అలాంటి సేవ చేసి నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటు వేయకూడదు? మనం పార్టీలు వేరైనా మేము వేస్తామని చాలా మందికి వస్తున్నారు. అసలు నాకు ఇప్పుడు నేను ఎందుకు గెలుస్తానని మీరు అడుగుతున్నారు కదా, ఎందుకంటే ప్రజలు పార్టీలను పక్కన పెట్టేశారు. మోడీ గారు కావాలనే ఒక ఉద్దేశంతో యువకుడినైనా నన్ను గెలిపించాలని యువకులందరూ కూడా ముందుకు వస్తున్నారు. అవును, అంటే స్పష్టంగా మోడీ మానియా అనేది స్పష్టంగా కనబడుతుంది నాగర్ కర్నూల్లో. ఖచ్చితంగా నాగర్ కర్నూల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. నాగర్ కర్నూల్లో ఒక 2 ఎక్కువే కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీ ప్రధానమైనటువంటి ప్రత్యర్థుల విషయానికి వచ్చినట్లయితే మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండడం జరిగింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉండడం జరిగింది. అయితే ఫస్ట్ మల్లు రవి గారు గతంలో 2 సార్లు ఎంపీగా కూడా నాగర్ కర్నూల్ నుంచి ఉండడం జరిగింది. వాస్తవంగా మీ ఫాదర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఉండే వాస్తవంగా. సో గతంలో కూడా 2 సార్లు పోటీ ఓడిపోవడం కూడా జరిగింది, ఇది అదే కాన్స్టిట్యూన్సీ. సో ఎంతో కొంత ఇక్కడ అధికార పార్టీలో కూడా అదే పార్టీ ఉండడం జరిగింది. సో ఆ సింపతి ఏమన్నా మల్లు రవి గారికి ప్లస్ అయ్యే అవకాశం లేదంటారా? యాక్చువల్గా ఇక్కడ ఈ విషయం మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ 80 లక్షల జనాభా ఉన్న మాదిగలకు ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదు. ఓకే, ఇవ్వకుండా వేరే కమ్యూనిటీస్కి ఇవ్వడం వల్ల ఈరోజు మా దగ్గర 3,50,000 మాదిగ ఓటర్స్ ఉన్నారు. వీరందరూ కూడా మాదిగలకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వెయిట్ చేస్తున్నారు. ఓకే, మొన్న మందకృష్ణ మాదిగ్ గారు కూడా నగర్ కర్నూలుకి వచ్చి తెలియజేయడం జరిగింది, బీజేపీకి మద్దతు ఇచ్చి ఈసారి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న భారతీయ జనతా పార్టీని మనం గెలిపించి భవిష్యత్తులో భరత్ మన కోసం పార్లమెంట్ లో కొట్లాడి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్తాడని వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మల్లు రవి గారు, నేను పుట్టినప్పుడు ఆయన ఎంపీగా ఉండేవారు, తర్వాత ఒకసారి ఎంపీగా ఉన్నారు, మిగిలిన సార్లు మొన్న లాస్ట్ టైం కూడా ఆయన ఓడిపోయారు. మల్లు రవి గారు చాలా అనుభవజ్ఞులు. ఆయన మొన్న కూడా ఆయనకు ఢిల్లీ అధికార ప్రతినిధి ఇస్తే ఆయన తీసుకోకుండా మళ్ళీ పోటీలోకి వచ్చారు. అయినప్పటికీ ఆయన పెద్ద మనిషి, ఆయన ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన గౌరవించి మళ్ళీ అధికార ప్రతినిధి ఇస్తాను నేను కోరుకుంటున్నాను. అంటే ఓడిపోతాను డిసైడ్ చేసి మీరు ప్రజలు మోడీ గారిని గెలిపిస్తారన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ ఓడిపోయినట్టే కదా. ఓకే, మీరు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడాలి. ఆయన సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం, మీది కూడా మాదిగ సామాజిక వర్గం. సో ఇక్కడ ఓట్స్ డివైడ్ అయ్యేటువంటి అవకాశం లేదంటారా ఏమన్నా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక మెడిసిన్ లాంటి వాళ్ళు. ఒక ఐపీఎస్ గా ఉన్నప్పుడు అద్భుతమైన మెడిసిన్ లా పనిచేస్తాడు అనుకున్న పరిటాల రవి గారి హత్య జరుగుతున్నప్పుడు ఆయన అదే జిల్లా ఎస్పీగా ఉండి అది ఫెయిల్ అయిన మెడిసిన్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఈ గురుకులాలకు వచ్చి అతను ఒక ఉద్యోగం చేస్తున్నా కూడా ఆ క్రెడిట్ అంతా ప్రభుత్వం చేసే పని కూడా ఒక వ్యవస్థ చేసే పని ఒక వ్యక్తికి ఆపాదించుకొని ఆ వ్యవస్థనంతా తనే బాగుపరిచాడని చెప్పుకున్నాడు. అయినప్పటికీ ఆ మెడిసిన్ ఏమైందంటే నేను పని చేయలేను అని చెప్పి ఎక్స్పైర్ అయిపోయి ఉన్న సివిల్ సర్వీసెస్ జాబ్ కి రిజైన్ చేసి రాజకీయాలకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత తను ఏం చేశాడు, బహుజనుల పక్షం అని చెప్పి ఎంతో గొప్ప ఆశయాలు విలువలు కలిగిన బిఎస్పి పార్టీలోకి రావడంతోనే రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. ఒక గొప్ప గౌరవం కల్పించారు భారతీయ బిఎస్పి. కల్పిస్తే దాన్ని
ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఆయన స్వరూపం బయటపడింది. మొదట్లో అన్ని పార్టీల వారు అనుకునే వాళ్ళు ఈయన బీఆర్ఎస్ కోవట్ అని. మీరు బహుశా మేము చాలాసార్లు మాకు అనుమానం ఉండే, కానీ నమ్మలేదు వాస్తవం. ఎందుకంటే ఆ సిద్ధాంతాలు గల పార్టీలో పోయింది కదా, బహుజన వాదం అంటుండు కదా, సార్ నమ్ముదామని అనుకున్నాం. కానీ ఒకసారి బీఎస్పీ బీఆర్ఎస్ అనేసరికి ఆయన నిజస్వరూపం మొత్తం బయటపడ్డది, ఆ అనుమానాలు మొత్తం కూడా బయటపడ్డాయి వాస్తవంగా. అంబేద్కర్ గారి పేరు, కాంచీరామ్ గారి పేరు, అందరి పేర్లు వాడుకొని ఒక స్థాయికి ఎదిగిన రాష్ట్ర అధ్యక్షుడయ్యి ఆయన ప్రజలకు ఏదైనా మంచి చేస్తాడని మేము కూడా కోరుకున్నాం. ఆయనతో పాటు ఇలాంటి నాయకుడు కావాలని మేము కోరుకున్నాం. కానీ ఆ మెడిసిన్ ఏమైందంటే ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయి ఫస్ట్ ఏం చెప్పారు, నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని బీఎస్పీ పార్టీ పోటీ చేస్తుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అభ్యర్థి అన్నారు. మాయావతి గారు బీఆర్ఎస్ పార్టీతో వద్దు, ఆ పార్టీ ఉండదు అని ఆవిడకున్న రాజకీయ అనుభవంతో ఆవిడ అంచనా వేసి ఆయన వద్దన్నారు. వెంటనే ప్లేట్ ఫిరాయించి ఆయన పార్టీ మారి ఒక ఎంపీ సీట్ కోసం రాష్ట్ర అధ్యక్షుడి పదవి, ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలన్నీ కూడా తాకట్టు పెట్టి ఈరోజు బీఆర్ఎస్ లో కలిసాడు. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందంటే ఎంపీ టికెట్ ఇచ్చినా వద్దనుకుని వేరే పార్టీలో జాయిన్ అవుతుంటే, డోర్లు తెరిస్తే అందరూ బయటకు పోతుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియకుండా లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. వ్యవస్థలో ఆయన అజ్ఞానం అనుకోవచ్చా, తెలియదు అమాయకత్వం అనుకోవాలా, ఏమనుకోవచ్చా? రాజకీయ వ్యవస్థలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రాజకీయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అనుకుంటారో అటువంటి నిర్ణయం ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్నారు. ఈ రోజు యువత, బహుజన యువత ఆయనకు స్వారోస్ కానివ్వండి, యువత కానివ్వండి, ఆయన వెనక వెళ్ళి దేశాన్ని ఎలా అయితే మార్చాలి అనుకున్నారో ఆ యువత అంతా కూడా ఈరోజు ఇలా ఉండకూడదని ఒక ఎగ్జాంపుల్ గా ఆయన సెట్ చేసుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి కేవలం ఒక ఎంపీ సీట్ కోసం మొన్న ఎమ్మెల్యేగా సిర్పూర్ వెళ్ళారు. అవును, అసలు సంబంధం లేని కాన్స్టిట్యున్సీ. మల్లు రవి గారు జడ్చెల్ల కాన్స్టిట్యున్సీ, ఇక్కడికి వచ్చి పోటీ చేస్తారు. ఇప్పుడు సిర్పూర్కి ఎందుకు వెళ్ళినట్టు? నాగర్ కర్నూలు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే నాగర్ కర్నూలు అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ఉండే, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ బీఎస్పీ నుంచి అక్కడ వచ్చి పోటీ చేయాల్సింది. అలంపూర్ ఆయన సొంత నియోజకవర్గం ఉండే, అక్కడ పోటీ చేయాల్సింది. సొంత ప్రజలు ఆయనను చీకొడతారని ముందే పసిగట్టి ఆ బార్డర్ లో ఉంటది, అక్కడైతే గెలవచ్చు. ఆ పార్టీ బీఎస్పీ పార్టీ ఇంతకుముందు అక్కడ గెలిచింది, కానీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఈయన వెళ్ళి పోటీ చేస్తే ఓడిపోయింది. ప్రజలు ఆయనను ఎంత దూరం పెట్టాలనుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రజలకు ఒక ఉద్యోగిగా ఒక ఉద్యోగం చేయొచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా సక్సెస్ కావాలంటే ప్రజలందరూ కూడా వాళ్ళని దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలందరూ మెచ్చితేనే ఒక అవకాశం ఇస్తారు. ఆ అవకాశం ప్రజలు బహుశా ఆయనకు ఎప్పటికీ ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వల్ల మాదిగా ఓటు బ్యాంకు అంటే మీరు అన్నారు 3,50,000 ఓట్లు అన్నారు, వాస్తవం కాదు, చాలా భారీ ఓటు బ్యాంక్ అది. అది చీలే అవకాశం లేదంటారా? ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు మందకృష్ణ మాదిగ గారు ఆల్రెడీ వచ్చి తెలియజేయడం జరిగింది. మాదిగల అస్తిత్వం, వాళ్ళ భవిష్యత్తు ఎస్సీ వర్గీకరణ అంశం పైన ఉంది. ఎస్సీ వర్గీకరణలో మనం మాదిగలు బాగుపడాలంటే కేవలం ఎస్సీ వర్గీకరణ చేసే పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. అది ఒక వైపు. రెండవది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ కోటేస్తే ఏం జరుగుతుంది? ఎటువంటి లాభం ఉంటుంది? రాష్ట్రంలో మారుతుందా? కేంద్రంలో మారుతుందా? ఈయన ఒకటి ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు కదా. ఆ విషయం మామూలు ప్రజలకి, చదువుకున్న యువతకి తెలుసు, మామూలు ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఆయనకు ఓటు వేయరని ప్రజలందరూ కూడా వాళ్ళు వెళ్ళి ఓటు అయితే మీకు ఏమని తిప్పి పంపిస్తున్నారు. సో ఇప్పుడు మాదిగ వర్గీకరణ అంశం పైన ఇప్పుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ వెనుకడుగేస్తే దాని గురించి పోరాడేటువంటి సత్తా భారత్లో ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. నాన్నగారు పార్టీ మారే రోజు కూడా అదే విషయం చెప్పడం జరిగింది ఢిల్లీలో ప్రెస్ మీట్ లో. భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణ కోసం ఒక అడుగు ముందుకేసి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక కారణం మేము భారతీయ జనతా పార్టీలో కలవడానికి. ఇంకొకటి, ఇంకా రిజర్వ్ స్థానాలను ఇంకా వెనకబడిన స్థానాలుగా చూస్తున్నారు. దాన్ని దాటాలంటే ఒక చదువుకున్న యువకుడిగా భవిష్యత్తులో ఆ వర్గీకరణ అంశానికి తోడ్పడి కేవలం
దళితులనే కాదు ప్రజలందరినీ కలుపుకునే నాయకులు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందులో నేనుంటానని నేను భావిస్తున్నా. ఓకే, సో ఇప్పుడు హిందుత్వ ఇంపాక్ట్, అయోధ్య రామ మందిర ఇంపాక్ట్ చాలా బలంగా మూలాల్లో మేము తిరుగుతున్నప్పుడు మాకు అసలు విచిత్రం అనిపించింది వాస్తవంగా. ఎందుకంటే మేము చేవెళ్ళ పరిధిలో ఉన్నటువంటి తాండూరు చేవెళ్ళ పరిధి తిరిగినప్పుడు అసెంబ్లీలో కూడా తిరిగినాం. అక్కడ కూడా తిరిగితే వన్ సైడ్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు ఇమీడియట్గా క్యాడర్ లేదు, ఏం లేదు, అక్కడ ఇమీడియట్గా కంప్లీట్ ఓన్లీ మోడీ అంటున్నారు, ఓన్లీ మేము బీజేపీ కొట్టేస్తాం అంటున్నారు. సో ఆ ఇంపాక్ట్ అనేది గ్రౌండ్లో కనబడుతుందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. అయోధ్య ఎఫెక్ట్ ఉందా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రామ మందిరం లేని ఊరు ఉండదు. ప్రతి ఊర్లో ఒక రామ మందిరం ఉంటుంది, ప్రతి ఇంట్లో రాముడి ఫోటో ఉంటుంది. మనం భారతీయులందరూ కూడా రాముని కొలుచుకునే వాళ్ళమే. 5 శతాబ్దాల కళ రామ మందిర నిర్మాణం. 1,00,000 మందికి పైన ప్రాణాలు కోల్పోయారు. కరసేవకి వెళ్ళినారు. అయినా కూడా ఈ రోజు కూడా నేను కూడా నిజంగా అనుకుంటాను, కళ్ళ కూడా అనుకోలేదు రామ మందిరం నేను బతుకున్నప్పుడు పూర్తవుతుందని. అటువంటి తీరని కళను, అది అదృష్టం ఉండాలి చేయడానికి. అందుకే ఆయన యుగ పురుషుడు అయ్యాడు మోడీ గారు. అట్లాంటి కళను పూర్తి చేసినందుకు ఖచ్చితంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చట్ట పరిధిలోనే, చట్ట ప్రకారం భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఒక మంచి నాయకుడికి అవకాశం కల్పించి మనం లీడర్గా చేస్తే ఎట్లా చేస్తాడనేది ఇది ఒక నిదర్శనం, ఇది ఒక ఉదాహరణ. అయితే ఇప్పుడు జనరల్గా మీరు చెప్తున్నట్టు మాదిగలు 3.5 lakhs అని చెప్పి అన్నారు కదా. జనరల్గా అంటే గ్రౌండ్లో మేము తిరుగుతున్నప్పుడు ఏంటంటే అంతకుముందు మాదిగలు భారతీయ జనతా పార్టీకి ఓటేయరు, దళితులు ఎక్కువ ఓటేయరు అనేటువంటి ఒక దృక్పథం బలంగా ఉండేది. సో అది ఏమైనా మారిందని అనుకోవచ్చు? ఈ మాదిగ రిజర్వేషన్ కానీ లేకపోతే ఎస్సీ వర్గీకరణతో మారే అవకాశం కనబడదు ఏమన్నా? మాదిగల్లో ఎక్కువగా క్రిస్టియన్స్ కూడా కొంతమంది ఉంటారు. సో ఆ ఓటు బ్యాంక్ని ఎట్లా మీరు క్యాచ్ చేస్తారు? క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, బుద్ధిస్ట్ అయినా, జైన్స్ అయినా అందరూ కూడా భారతదేశం బాగుండాలని కోరుకుంటారు. రేపు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్లి పాకిస్తాన్లో కలుపుతామంటే ఎవరు కూడా ఒప్పుకోరు. ఏ క్రిస్టియన్ ఒప్పుకోడు, ఏ ముస్లిం ఒప్పుకోడు. అది తీసుకొచ్చింది మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. ఆయన నీ కులం అడుగుతలేడు, నీ మతం అడుగుతలేడు, కేవలం నువ్వు భారతీయుడివి, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండడానికి నేనేం పని చేయాలని అడుగుతున్నాను. క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఒక దృక్పథం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అంటే ఇది హిందువుల పార్టీ, ఇది మమ్మల్ని తొక్కే పార్టీ అనేటువంటి ఒక దృక్పథం ఉంటుంది. అదేమైనా పోయిందని అనుకోవచ్చా? మీకు దీనికి ఆన్సర్ చెప్పాలంటే నేను ఇంకో విధంగా చెప్తాను. చెప్పండి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్ అని మైనారిటీస్ ఓట్లు కొలగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ మైనారిటీస్ ఓట్స్ అని అనుకుంటారు. ఎవరైతే మైనారిటీస్ ఓటేస్తారో, ఇప్పుడు 100 ఓట్లు ఉంటాయి, అందులో 30 మైనారిటీ ఓట్లు ఉంటాయి. ఆ 30 ఓట్లు కీలకం, ఆ 70 ఓట్లు డివిజన్ అయితే అనుకుంటారు. కానీ మోడీ గారు ఇప్పుడు రామ మందిర నిర్మాణం తర్వాత ఆ 70 ఓట్లు ప్లస్ ఆ 30 ఓట్లు మొత్తం కూడా మోడీ వైపే చూస్తున్నారు. ఇంతకు ముందులా మైనారిటీస్ ఎవరు లేరు, అందరూ కూడా భారతీయులు అనే ఒక దృక్పథం. అందుకే భవిష్యత్తులో మొన్న మీకు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ అని పెట్టారు. మీకు వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఒకటేసారి ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఒక్కసారి ఎలక్షన్ లో నీ వార్డులో ఎవరినైతే ఎన్నుకుంటావో లోక్సభలో కూడా వాళ్ళని ఎన్నుకుంటావు, ప్రధాని కూడా ఆ పార్టీని చేయగలుగుతావు. ఇది ఇంటర్ కనెక్టింగ్ ఉంటుంది మనకు డెవలప్మెంట్ సిస్టమ్. ఓకే, సో వెనుకబడ్డ నాగర్ కర్నూల్ని మళ్ళీ అభివృద్ధి దిశలో పనిచేయడానికి, అభివృద్ధి దిశలో తీసుకురావడానికి భరత్ చాలా కృషి చేస్తాడు అనేటువంటి వాదన మీరు బలంగా వినిపించగలుగుతారా? ఖచ్చితంగా వినిపిస్తాను. నేను జిల్లా పరిషత్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచే పిహెచ్సి ఓపెన్ చేయించడం జరిగింది, స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ 2 పిల్లర్స్ కింద స్ట్రాంగ్గా మనం సొసైటీలో నాటగలిగితే వాళ్ళ భవిష్యత్తు ముందరికి వెళ్తుందని భావించేవాడిని. కాబట్టి నా మండలంలో, నా జిల్లాలో ప్రతి జిల్లా పరిషత్ మీటింగ్లో మీరు వెళ్ళి మినిట్స్ బుక్ చూస్తే నేను అడిగిన క్వశ్చన్స్ ఏ ఉంటాయి. ప్రతి ప్రాంతంలో కావాల్సిన రోడ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఎఫ్పిఓస్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం నేను పోరాడిన వాడిని. అయితే ఇక్కడ ఇప్పుడు పోటీ చేసిన ముగ్గురిలో గత 5 సంవత్సరాల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్లో నేనే ఎక్కువ సమయం గడిపాను. వాళ్ళందరూ కూడా నాన్ లోకల్గా ఉన్నారు. ఓకే, మొన్న ప్రవీణ్ కుమార్ గారు సిర్పూర్ నుంచి పోటీ చేస్తే
మల్లు రవి గారు జడ్చర్ల నుంచే ఉన్నారు, అవును. బేస్ గానే వర్క్ చేస్తారు. అవును. ఇప్పుడు ఎలక్షన్ కోసం వచ్చారు, మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ రారు. అవును. నేను మాత్రం ఉండేది వాళ్ళు వలస నాగర్, పక్షులు అంటారు, మీరు అక్కడ ఉండే పక్షి నేను లోకల్ అండి. ఓకే నేను నాగర్కర్నూల్కి లోకల్. ఓకే ప్లస్ అక్కడ యువకులకు నేను మాత్రమే అందుబాటులో ఉంటాను. ఓకే నేను మాత్రమే వారందరికీ కూడా కావాల్సిన అవసరాలు తెలుసుకోగలిగిన వ్యక్తిని నేను. యా, ఇప్పుడు మీరు గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు మీకు పాజిటివ్ అంశాలు అంటే మోడీ మానే కనబడుతుందా, లేకపోతే మీ ఫాదర్ గతంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, మీ ఫాదర్ ఉండే ఒక మంచి పేరు అంటే ఎట్లా కనబడుతుంది? ఈ రెండిట్లలో మీరు దేన్ని ఎక్కువ ప్రామాణికంగా తీసుకుంటారు? ఒక సర్వే టీం వచ్చిందండి. యా, ఒక సర్వే టీం వచ్చి ప్రజల్లో మార్పు వచ్చింది సార్ ఈసారి ఎలక్షన్స్లో అన్నారు. ఎలా వచ్చింది సార్ అంటే, ఎక్కువ 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఓడిపోయారు, పనులు ఎవరైతే చేస్తారని నమ్మకం ఉందో వాళ్ళని గెలిపించారు. అవును. ఈ రీతిలో నాన్నగారు 30 సంవత్సరాలుగా పని మాత్రమే నమ్ముకొని ముందుకెళ్తున్నారు. ఆయన పనితనం మీద ప్రజలకు నమ్మకం ఉంది. ఆయనను ప్రజలు ఎంతలా ఇష్టపడతారంటే ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకుంటారు. అవును. నా తండ్రి మంచివాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన మంచితనం చూసి నాకు ఓటేస్తారు. ఎందుకంటే నన్ను కూడా, నాన్నతో పాటు నన్ను కూడా చూస్తున్నారు చిన్నప్పటి నుంచి. నేను కూడా ఆయనతో పాటు తిరిగిన వాడిని, ఆయనతో పాటు ప్రతి దగ్గర కలిసిన వాడిని. సో జెడ్పీటీసీ అనుభవం ఉంటుంది. అదే విధంగా నేను కేవలం జెడ్పీటీసీ గానే కాదు, రాష్ట్ర జెడ్పీటీసీల సంఘం జనరల్ సెక్రటరీ కూడా పనిచేశాను. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మీద కూడా నాకు అవగాహన ఉంది. అన్ని పార్టీల వాళ్ళతో కలిసి పనిచేస్తాను. నాకు ప్రజల గురించి మాత్రమే పనిచేయడానికే ఈ రాజకీయాన్ని చూస్ చేసుకున్నాను తప్పితే ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అవ్వడం కోసం కాదు. కానీ ఒక అవకాశం వచ్చినప్పుడు మనం భవిష్యత్తులో నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి నువ్వు నాగరికంలో గెలిచిరా, నేను నీ అభివృద్ధిని చూసుకుంటానని మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని అందిపుచ్చుకోవాలి. అటువంటి వ్యక్తి యుగ పురుషుడు మళ్ళీ దొరకడు. ఆయన తలుచుకుంటే మన నాగర్ కర్నూల్ని భవిష్యత్తులో ఒక ఐటీ సెక్టర్గా కూడా మార్చే స్థాయిలో ఆయన తీసుకెళ్ళగలుగుతాడు. ఓకే, ఇప్పుడు పోతుగడ్డి రాములు గారు నాగర్ కర్నూలు ఎంపీగా కానీ లేకపోతే గతంలో 3 సార్లు ఎమ్మెల్యే కానీ నాగర్ కర్నూలుకు ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? అసలు మీకు చెప్పడానికి పెన్ను పేపర్ ఇస్తాను, ఎవరైతే రాసుకునే మేజర్ పాయింట్స్. ఇక్కడ మేము జోగులాంబ గద్వాల టెంపుల్ ఉంది. ఓకే, దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఓకే, అది కొంచెం పురావస్తు శాఖలో ఉందనేసి వాళ్ళు పక్కన పెట్టారు. అవును. అది 5వ శక్తిపీఠం, చాలా పవర్ఫుల్ టెంపుల్. అవును. హిందువులందరూ కూడా ఎంతో ఆరాధ్యంగా కొలిచే టెంపుల్. అటువంటి టెంపుల్ ని ఎవరు పట్టించుకోకపోతే నాన్నగారు దానికి ప్రసాదం స్కీమ్ కింద 100 కోట్లు శాంక్షన్ చేయిస్తే 37 కోట్ల పని కంప్లీట్ అయింది ఇప్పుడు. ఓకే, ఇంకొకటి నేషనల్ హైవే, మనకు తిరుపతి నేషనల్ హైవే, నాగర్ కర్నూలు టు తిరుపతి, ఓకే, కల్వకుర్తి టు తిరుపతి, అది 1800 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్ట్ అది తీసుకొచ్చారు. గ్రామీణ సడక్ యోజన కింద వివిధ మండలాల్లో, గ్రామాల్లో దాదాపు 120 కోట్ల రోడ్స్ డెవలప్ చేస్తారు. ఓకే, అది కాకుండా అవి బీటీ రోడ్స్. అది కాకుండా దాదాపు 70 కోట్ల రూపాయల సీసీ రోడ్స్ చేశారు. ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్. అది కాకుండా దాదాపు 500 పైగా వీధి దీపాలు గ్రామాల్లో, హైమాస్ లైట్స్ అంటారు, వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామాల్లో స్పోర్ట్స్ కోసం, యువకుల కోసం గ్రౌండ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్నగారు ఎంపీగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయకం అందియకపోయినా కూడా చేయగలిగిన పనులు. ఇప్పుడు పోతుగంటి రాములు గారు అంటేనే ఓన్లీ నాగర్ కర్నూలు వరకే తెలుసు. అంటే ఆయన ఒక బలమైన లీడర్ అంటే అక్కడ పోతూనే తెలుస్తుంది వాస్తవంగా. అంటే నేను స్వయం చూసినా కాబట్టి చెప్తున్నాను, అనుభవం చెప్తున్నాను. సో అంటే నాకు పోతుగంటి రాములు ఎవరు ఇంత బలమైన వ్యక్తి నిజమా అని చెప్పేసి గ్రౌండ్కి వెళ్తేనే అరే ఈయన చాలాసార్లు ఎమ్మెల్యేగా 30 సంవత్సరాలు ఉన్నాడు, గ్రౌండ్లో ఉంటాడు అని చెప్పేసి అంటా ఉన్నారు వాస్తవంగా. సో అలా ఎందుకు ఒక నాగర్ కర్నూలు వరకే పరిమితం? ఎందుకు స్టేట్ ఫోకస్ ఎందుకు లేదు మీ ఫాదర్కి, మీ తండ్రి గారికి? ఆయనకు ఆ ప్రాంతం అంటే అభిమానం. నేనైనా ఈరోజు టీవీ ఇంటర్వ్యూకి వచ్చాను కానీ ఆయన టీవీ ఇంటర్వ్యూ కూడా ఎప్పుడు లేదు. ఆయనకు ఆ ప్రాంతాన్ని వదిలి కానీ 24 గంటలు అక్కడే ఉంటారు, అక్కడే ప్రజలకు సేవ చేసుకుంటారు. మీరు అక్కడికి వెళ్తే బహుశా మీకు టీవీలో కనపడే లీడర్ల కంటే ఆయన ఎంత బలమైన లీడర్ మీకు అర్థమై ఉంటుంది. గ్రౌండ్ రియాలిటీలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ జరిగితే ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, కష్టం వచ్చినప్పుడు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు. ఇదే విధంగా ఇన్ని సంవత్సరాలు, దాదాపు 3 దశాబ్దాల రాజకీయ చరిత్ర, అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా ప్రజలందరి ప్రేమ పొందుతూ ఇప్పటికి కూడా
నేను నా పేరు భరత్ అనే దానికంటే రాములు సార్ కొడుకు అంటేనే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి గొప్ప పేరు సంపాదించిన కొడుకుగా ఈరోజు చాలా గర్వపడతాను. రేపొద్దున భరత్ అన్న వాళ్ళ ఫాదర్ రాములు సార్ అని చెప్పుకునే విధంగా పనిచేయాలి ప్రజలకు, అంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని అహర్నిశలు కష్టపడతాం. ఓకే, చివరిగా పోతుగంటి భరత్కి నాగర్ కర్నూలు ప్రజలు ఎందుకు ఓటేయాలి అసలు? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈరోజు భారతదేశం ఒక ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా ఎదుగుతుంది. ఆ శక్తిగా ఎదగాలంటే భారతీయ జనతా పార్టీకి 400 పైగా సీట్లు రావాలి. ఆ 400 పైగా సీట్లు రావాలంటే ఆ 400లో నాగర్ కర్నూలు కూడా ఉండాలి. అప్పుడే మన చట్టాలని రాజ్యసభలో లోక్సభలో బిల్స్ పాస్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇది మొదటి కారణం. రెండవ కారణం, నాగర్ కర్నూల్లో అన్ని కాన్స్టిట్యున్సీస్లో తెలిసిన వ్యక్తిగా నేను జెడ్పీటీసీగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వ్యక్తిని. కేవలం రాజకీయం కోసం పనిచేయలేదు, ప్రజలకు సర్వీస్ చేయాలని పనిచేసిన వ్యక్తిగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద నాకున్న అవగాహన మేరకు ప్రజలకు సేవ అందించగల అనుభవం నాకుంది. నా వయసు తక్కువై ఉండొచ్చు, కానీ నేను పనిచేసి నేను కలిసిన వ్యక్తులు చాలా ఎక్కువ అనుభవంతో ఉన్నారు. నేను కోవిడ్లో దాదాపు 1000 మంది వరకు నేను పర్సనల్గా వాళ్ళ ప్రాణాలు కాపాడడం జరిగింది. వాళ్ళందరికీ అటాచ్మెంట్ ఉన్నా నేను. వేరే ఇప్పుడు నిలబడ్డ ఏ వ్యక్తి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నారు. ప్రతిపక్షాలు అయి ఉంటాయి, వాళ్ళు మంచోళ్ళని చెప్పుకోలేక వాళ్ళు చేసిన లేక నన్ను చెడ్డోళ్ళని చూపించడానికి ప్రయత్నం చేస్తాయి ఈ ఎలక్షన్ల వరకు. అయినప్పటికీ ప్రజలకు నేను చేసిన మంచి తెలుసు. నాన్న చేసే బాటలోనే నేను వెళ్తానని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు నన్ను కొత్తగా ఏం చూడట్లేదు ప్రజలు. ఆ 30 సంవత్సరాలు నాన్నగారు ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను. ఆయనతో పాటు ఫంక్షన్స్కి వెళ్ళడం, ఆయనతో పాటు ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం, అన్నిటికీ నేను చూస్తున్నాను. వాళ్ళ ముందు ఎదిగిన బిడ్డని నేను, వాళ్ళ భవిష్యత్తు గురించి పనిచేసే బిడ్డని నేను. వాళ్ళ ఇంట్లో బిడ్డగా నన్ను ఆదరించి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ చాలా చివరిగా ఇక మీరు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, భరత్ అనే నేను అనేటువంటి ఆ డైలాగు పార్లమెంట్లో చూడే అవకాశం ఉందంటారు అసలు? ఖచ్చితంగా చూస్తారు. తెలుగులోనే భరత్ అనే నేను అనే కొనంలో ప్రమాణికంగా చేస్తారేమో నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా చేయడమే కాదు, ప్రజలు నా మీద నిలబెట్టుకున్న నమ్మకాన్ని వారికి ఎప్పటికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా డైలాగ్ నుంచి రియాలిటీకి వస్తుంది ఆ డైలాగ్. సినిమాలో కంటే కూడా భవిష్యత్తులో భారతదేశం చాలా వేగంగా మార్పు చెందబోతుంది. డిజిటల్ యుగంలోకి వచ్చాం. మనం ఏదైతే పరిస్థితిలో ఉన్నామో ఇంకా కూలికి వెళ్ళాలనే పరిస్థితి నుంచి డిజిటల్ యుగంలోకి వచ్చాము. ఈ యుగంలో భవిష్యత్తును అర్థం చేసుకొని దాన్ని ఒక 20 years విజన్తో వెళ్ళాలి. మోడీ గారు వికసిత్ భారత్ 2047 అంటే స్వతంత్రం వచ్చిన 100 ఏళ్ల తర్వాత భారతదేశం ఎలా ఉండాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే, జపాన్ USA పోటీ పడాలంటే ఎటువంటి టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలనే వ్యవస్థను ఆయన ఏర్పాటు చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగా దానికి అర్థం చేసుకునే స్థాయి ఉన్న వాళ్ళనందరినీ కూడా టీంనందరినీ కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. అది అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, పొలిటికల్గా కావచ్చు. అందులో నేను ఎలక్ట్రానిక్స్ బీటెక్ చేశాను, MBA ఫినాన్స్ చేశాను, రీసెంట్గా LLB కూడా పూర్తి చేశాను. అన్ని రకాల వ్యవస్థల మీద నాకు అవగాహన ఉంది. కాబట్టి నన్ను ఆయన ఎంపిక చేసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే భవిష్యత్తులో అట్లాంటి లీడర్షిప్లో పనిచేసే అదృష్టం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఇంత ఎంగేజ్లో అట్లాంటి లీడర్షిప్తో నేను నా నాగర్ కర్నూల్ని డెవలప్ చేయడం భవిష్యత్తులో నేను అదృష్టంగా భావించబోతున్నాను. థ్యాంక్ యూ భరత్ గారు. చాలా ఎంగేజ్లో 36 సంవత్సరాల ఏజ్లో మీరు పార్లమెంట్లో అడుగుపెట్టబోయే అవకాశం అయితే కనబడతా ఉంది. సో చూద్దాం మీ అదృష్టం నిజంగా మరి పార్లమెంట్లో భరత్ అనే నేను అనేటువంటి దాంతో మీరు ప్రమాణస్వీకారం చేస్తారా లేదా మరి అతి త్వరలోనే 1 month 2 months తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రజలందరి ఆశీస్సులతో దీవెనలతో భవిష్యత్తులో మీ అందరికీ సేవ చేసుకోవడానికి నాకు నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భరత్ గారు. ఇది మొత్తానికైతే నాగర్ కర్నూలు బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ తోటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.